కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనకు వచ్చేసి ఇప్పుడు ఒక 3 ఐపీఓస్ అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. ఈ 3 ఐపీఓస్ కూడా మనకి క్లోజింగ్ ఆన్ 29th జూలై. సో 29th జూలై ఈ 3 వచ్చేసి మనకి ఎస్ఎంఈ ఐపీఓస్. అవి ఏంటంటే మనకి ఆప్రిమేయ ఇంజనీరింగ్, క్లీనిటెక్ ల్యాబొరేటరీ అండ్ ట్రామ్ ఇండస్ట్రీస్. మనకి ఇది ఆప్రిమేయ ఇంజనీరింగ్ చూసినట్లయితే యాజ్ ఆన్ డేట్ 3.48 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లినిటెక్ ల్యాబొరేటరీ 2.61 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. ట్రామ్ ఇండస్ట్రీస్ 13.75 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో మనకి నెంబర్ ఆఫ్ ఐపీఓస్ అనేవి రిలీజ్ అవుతుంది. మీరు 1 by 1 అయితే అప్లై చేస్తూ ఉన్నానండి. సో మనకి అట్లీస్ట్ ఒకటి తగిలినా కానీ మినిమం మనకి 90 to 100% రిటర్న్స్ అనేది కనిపిస్తుంది మనం రికమెండ్ చేసిన ఐపీఓస్లో. ఓకే, సో నెక్స్ట్ 1 by 1 మనం వెళ్దాము. ముందుగా మనము ఇది ఆప్రిమేయ ఇంజనీరింగ్ ఏందనేది చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి మనకి హెల్త్ కేర్ సెగ్మెంట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. స్మాల్ క్యాప్, ఇది 2000 షేర్స్ కావాలి. 1,16,000 ఇన్వెస్ట్మెంట్, 58 రూపీస్ అప్పర్ ప్రైస్ బ్యాండ్ అండి. ఓకే, 58 రూపీస్ అప్పర్ ప్రైస్ బ్యాండ్. సో ఓవరాల్ సబ్స్క్రిప్షన్ యాజ్ ఆఫ్ నౌ 3.48 టైమ్స్ మాత్రమే అయింది. సో ఇంకా మనకి మండే దాకా ఛాన్స్ ఉంది. ఓకే, ఆప్రిమేయ ఇంజనీరింగ్ ఇన్స్టాలేషన్ స్పెషలైజెస్ ఇన్ ఇన్స్టాలేషన్, సెటప్, మెయింటెనెన్స్ ఆఫ్ ఐసీయూ, ఎన్ఐసియు, నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, పేడియాట్రిక్ ICUs, ఆపరేషన్ థియేటర్స్, ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్ వార్డ్స్. సో ఇది మొత్తం ఒక హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ అన్నట్లుగా మనం చూస్తున్నాము. అండ్ ఇన్స్టాలింగ్ హై వాల్యూ మెడికల్ ఎక్విప్మెంట్. సో హెల్త్ కేర్ సెగ్మెంట్ కాబట్టి మనకి దీని యొక్క ఫైనాన్షియల్స్ చూసి ఇది మనం ఆప్ చేయొచ్చా లేదా అనేది మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఆప్రిమేయ ఇంజనీరింగ్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. మేజర్గా దీని ఫైనాన్షియల్స్ ఒకసారి చూసి మనం ఈ వీడియో క్లోజ్ చేద్దాం. ఓకే, సో మనం వచ్చేసి ఇన్ సిఆర్ క్రోర్స్లో చూస్తున్నాము. 2021లో రెవెన్యూ 26 CR ఉంటే ఎక్స్పెన్స్ 24.46 CR, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 1.02 CR ఉంది. 2022లో చూసినట్లయితే రెవెన్యూ బాగా పెరిగింది, ఎక్స్పెన్స్ కూడా అలానే పెరిగింది, ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా బాగా పెరిగింది. 2023లో రెవెన్యూ బాగా తగ్గిందండి. సో ఎక్స్పెన్స్ కూడా తగ్గింది, ఇన్లైన్ ఉంది. కాకపోతే ఏంటంటే రెవెన్యూ తగ్గడం అనేది కరెక్ట్ అయితే సినారియో కాదు. ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 5.37 CR ఉండటం అనేది కరెక్ట్ సినారియో అయితే అనిపించలేదు. సో అందువల్ల దీన్ని మనం అవాయిడ్ చేద్దాం. ఓకే, అందువల్ల ఇక్కడ ఓవరాల్ సబ్స్క్రిప్షన్ 3.48 టైమ్స్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం క్లినిటెక్ ల్యాబొరేటరీ ఒకసారి చూద్దాము. ఇది కూడా హెల్త్ కేర్ సెగ్మెంట్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో దీనికి వచ్చేసి 1,15,200 అమౌంట్ కావాలి. 96 రూపీస్ మనం ప్రైస్ బ్యాండ్ అనేది చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇది 2.61 టైమ్స్ అయింది. సో ఇది చూసినట్లయితే డయాగ్నోస్టిక్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. దీని యొక్క హెడ్ ఆఫీస్ థానే, నవీ ముంబై అన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డయాగ్నోస్టిక్ కంపెనీ అన్నట్లుగా మనం ఇక్కడ గమనించాము. నెక్స్ట్ దీని యొక్క ఫైనాన్షియల్స్ కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, దీని యొక్క ఫైనాన్షియల్స్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. మేజర్గా మనం చూసినట్లయితే ఇది సిఆర్లో ఉందండి, ఇన్ క్రోర్స్లో ఉంది. 2022లో రెవెన్యూ 6.46 CR, ఎక్స్పెన్స్ 5.32 CR, మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 0.51 CR మాత్రమే ఉంది. 2023లో రెవెన్యూ, ఎక్స్పెన్స్ ఎట్ పార్ ఉంది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా నియర్ టు సేమ్ ఉందండి, జస్ట్ 20% అప్ సైడ్ మూమెంటం ఉంది. సో 2024లో ఇది నాకంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు, ఫైనాన్షియల్స్ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకోటి చూద్దాము. ట్రామ్ ఇండస్ట్రీస్, ఇది ఒక క్యాపిటల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అన్నట్లుగా చూస్తున్నాము. 1,38,000 ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. అప్పర్ ప్రైస్ బ్యాండ్ 115. సో మీకు ఎప్పుడైనా ఐపీఓ అలాట్ అవ్వాలంటే మీరు అప్పర్ ప్రైస్ బ్యాండ్ ద్వారానే అప్లై చేయాలి. సో 110కి కనుక మీరు అప్లై చేసినట్లయితే ఎనీహో 200% మీకు అలాట్ అయితే అవ్వదు. కాబట్టి అన్నెసెసరీ మనీ బ్లాక్ చేసుకోవచ్చు. అప్పర్ ప్రైస్ బ్యాండే మీరు అలాట్మెంట్కి ప్రిఫర్ చేయాలి. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 13.75 టైమ్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ మీరు సబ్స్క్రిప్షన్, సో ఓవరాల్ సబ్స్క్రిప్షన్ ఇది వచ్చేసి మేజర్గా మీరు చూసినట్లయితే ట్రామ్ ఇండస్ట్రీస్, ఇనీషియల్లీ ట్రామ్ సోలార్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, ఈ కంపెనీ వేర్ హౌస్ ఇస్ లొకేటెడ్ ఇన్ గాంధీనగర్, గుజరాత్. సో జిగ్నేష్ పటేల్ వీళ్ళు ఉన్నారు. ఇది ఒక సోలార్, ఇది వచ్చేసి మేజర్గా ఇస్ డ్రివెన్ బై దర్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఫైనాన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్. ఇది ఒక సోలార్ కంపెనీ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, అందువల్ల దీనికి కొంత డిమాండ్ అయితే ఉండొచ్చు. దీని యొక్క ఫైనాన్షియల్స్ చూస్తే మనకి ఓవరాల్గా దీన్ని మనం ఆఫ్ చేయొచ్చా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఓకే, దీన్ని మనం ఆఫ్ చేయొచ్చా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా ఇన్ క్రోర్స్ అండి. ట్రామ్ ఇండస్ట్రీస్ 2022లో 30.57 రెవెన్యూ ఉంటే
30.08 ఎక్స్పెన్స్ ఉంది. మనకి 36 lakhs అనేది ప్రాఫిట్ చూస్తున్నాము. 2023లో రెవెన్యూ ఎక్స్పెన్స్ రెండు తగ్గినాయి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా తగ్గింది. 2024లో వచ్చేసి మనకి 54.55 crores రెవెన్యూ, 46.89 CR మనకి వచ్చేసి ఎక్స్పెన్స్ ఉంటే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో బాగా ఇంక్రిమెంట్ అయితే కనపడింది. సో ఓవరాల్గా ఇది ఫైనాన్షియల్గా కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనపడిందండి 23కి 24కి. సో మీరు ఒకవేళ ఈ 3 IPOస్లో మీరు కనుక ఇన్వెస్ట్ ఉన్న దానిలో ఏది చేయాలి అనుకుంటే ఒకసారి ఈవెన్ GMP కూడా మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి ట్రామ్ ఇండస్ట్రీస్. సో ట్రామ్ ఇండస్ట్రీస్ 91% అనేది మనకి లిస్టింగ్ గెయిన్స్ ఉంది. ఆప్రిమా ఇంజనీరింగ్ వచ్చేసి 17% చూపిస్తుంది. క్లినిటెక్ ల్యాబొరేటరీ అసలు మనకి లిస్టింగ్ గెయిన్స్ కనపడతలేదు. సో ఓవరాల్ నాకు ట్రామ్ ఇండస్ట్రీస్ 91% ఉంది కాబట్టి నేను ఈ యొక్క 3 వాటిల్లో, సో ఈ యొక్క 3 IPOస్లో ఈ ట్రామ్ ఇండస్ట్రీస్ అనేది నేను ఆప్ట్ చేస్తున్నాను, రికమెండ్ చేస్తున్నాను. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ట్రామ్ ఇండస్ట్రీస్ అయితే మీరు అప్లై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.